అది ఏంటో కాదు, కానీ విగ్రహార్థన. అది విగ్రహమును పూజించడం తప్ప ఏం లేదు ఇక్కడ. ప్రియమైన దేవుని పిల్లలారా, నక్షత్రాలు మీరు గమనించారా? ఎందుకు పెట్టుకుంటున్నారు వీళ్ళు ఇంటికి నక్షత్రం? ఇంటింటికి నక్షత్రం ఎందుకు పెట్టుకుంటున్నారు? విగ్రహార్థన. ఏంటిది అది? విగ్రహార్థన. బైబిల్ అంటుంది మనమే దేవుని నక్షత్రమై ఉన్నామని. మనం ఎవరమాట? దానియేలు 12వ అధ్యాయంలో రాయబడి ఉందా లేదా? ఎవరైతే అనేకులను చెడు మార్గము నుండి నీతి మార్గమున వైపు త్రిపుదురో వారు ఆకాశములో జ్యోతుల వలె లేదా నక్షత్రాలను పోలి వెలుగుదురు అన్నాడా లేదా? నక్షత్రం ఎవరు? మనం ఇప్పుడు. రైట్? అంతేనా? ఆకాశంలో నక్షత్రాలు ఎవరంటే ఆయన వధువు, క్రీస్తు భార్య, సంఘం. ఆమేన్. కానీ ఇప్పుడు వాడేం చేశాడు? అపవాదం ఏం చేశాడు? ఇండిగో నక్షత్రం పెట్టాడు. చర్చిలను చూసారా ఎట్లా దగదగ మెరుస్తున్నాయో? చర్చిలను మొత్తం అలంకరిస్తున్నాడా లేదా? మెరిసిపోతున్నాయా లేవా? చర్చిలు మెరిసిపోతున్నాయా లేవా? హల్లెలూయా. ఎంత దారుణముగా ఈరోజు మారిపోయిందంటే, ఇంత స్పష్టముగా ఇది విగ్రహార్థనని తెలిసి కూడా దాన్ని చేస్తున్నారు. ఈరోజు చేస్తారు. ఎందుకంటే వీళ్ళు మారు మనసు లేని జనాంగం. వీళ్ళు రక్షించబడడానికి నిర్ణయించబడలేదు, దేవుని ఉగ్రత పాలవ్వడానికి నిర్ణయించబడ్డారు. వీళ్ళు ఉగ్రత పాత్రలుగా నిర్ణయించబడ్డారు, రక్షించబడే పాత్రలు కాదు వీళ్ళు. అందుకోసమే వీళ్ళు అలా చేస్తారు. మనలాంటి వాళ్ళు ఎవరైనా ఇలా బోధించారనుకో, మీరు ఒక్కలే భక్తిపరులు, ప్రపంచమంతా చేసుకోవడం లేదా? మీరు ఒక్కలేనా భక్తిపరులు? మీరు మాత్రమేనా పరలోకం పోయేది? మేము బోమా? విగ్రహార్థన చేసేవాడు పరలోకం పోతాడని ఎక్కడుంది బైబిల్లో? విగ్రహార్థన చేసేవాడు పరలోకం ఎప్పుడు కూడా పోడు. ప్రియమైన దేవుని పిల్లలారా,